అందరికీ నమస్కారం. ఈ రోజు మనం పల్నాడు జిల్లా రైతు సాగు చేసిన మిరప తోటలో నిలబడి ఉన్నాము. ఇక్కడ మిరప తోట చూసినట్లయితే చాలా బాగుంది. 4 అడుగుల పైన అయితే మిరప తోట సాగులో ఉంది. కాబట్టి ఈ రైతు సాగు చేసిన విత్తనం గురించి, యజమాన్య పద్ధతుల గురించి పూర్తి సమాచారం తెలుసుకుందాం. నమస్తే అన్న. నమస్తే అండి. అన్న, మీ పేరు చెప్పండి. కటికం లక్ష్మయ్య, పెదగార్లపాడు మాది, రాజపల్లి మండలం, పల్నాడు జిల్లా. సఫల్ భీష్మా 36 చేసినానండి. ఈ సీడ్ ఏందన్నా? సఫల్ భీష్మా 36. ఎన్ని ప్యాకెట్లు వేసారండి మీరు? 25 ప్యాకెట్లు వేసి 25 ప్యాకెట్లు వేసారు. ఎన్ని ఎకరాల సాగులో ఉందండి ఇది? 2.5 ఎకరాల సాగులో ఉంది. మీరు ఈ విత్తనాలు తీసుకున్న కాడ నుంచి మొక్క ఎలా వచ్చిందండి తెగుళ్ళని వయసులో తట్టుకొని? మొక్క రావటం బాగా వచ్చిందండి. కాకపోతే మొన్న మధ్య వానకి బాగా గుల్లైంది, కానీ మొక్కలు రావటం కానీ మొత్తం ఒక లెవెల్లో బాగా వచ్చింది. బాగా తోట అదే ఆ వాన లేకుండా ఉంటే ఎకరానికి 50 క్వింటాలని లెక్క ఉండదు. ఇప్పుడు మనకు చూస్తున్న సఫల్ భీష్మా 36 ఒక ఎకరానికి ఎన్ని కేజీలు క్రాప్ పడవచ్చు అండి? అంటే ఎన్ని క్వింటలు రావచ్చు ఒక ఎకరానికి? ఇప్పుడు వచ్చేసి అండి సుమారు కాసిన కాయలు 30 క్వింటాలు వద్దు. 30 క్వింటల్ కాయలు అయితే ఉంది ఇప్పుడు. ఇంకా ఇప్పుడు పూతకాయ బాగానే ఉంది. సో యావరేజ్ గా కలుపుకుంటే ఒక ఎకరానికి ఎంత దిగుబడి వచ్చే అవకాశం ఉంది? ఇప్పుడు ఉన్నదాన్ని మనం లెక్కేసుకోవాలి. రేపు పొద్దున ఏం జరిగేది మనకు తెలియదు కదా. అది కూడా వాస్తవమే. అవును, ఉన్నదాన్ని లెక్కేసుకోవాలి. 30 క్వింటాలు వద్ది. 30 క్వింటల్ వస్తుంది. ఆల్రెడీ ఒక 8 క్వింటాలు కోసి మొత్తం 68 క్వింటాలు వద్ది. 2 ఎకరాలు. 2 ఎకరాలకు 68 క్వింటల్ వస్తుంది మీ అంచనా? అవును. కాయలు ఉన్నదాన్ని బట్టి. మీరు ఎన్ని రోజులు ఒకసారి మందులు కొడుతున్నారండి? పై మందులు మేము 5 రోజులకు ఒకసారి కొడతాం. 5 రోజులు ఒకసారి కొడుతున్నారు. ఇప్పుడు చిన్న మందులు కొడుతున్నారా, ఆర్గానిక్ కొడతారా, ఎక్కువ కెమికల్ మందులు? కంపెనీ మందులే అని, అసలు భయం మందులే, మొత్తం కంపెనీ మందులే కొడతారు. ఈ అడుగు మందు ఏమేస్తారండి ఎక్కువగా మీరు? 14-35, 10-26, 20-20 మొత్తం అన్ని రకాలుగా ఇస్తారు. ఒక ఎకరానికి ఇప్పుడు వరకు పెట్టుబడి ఎంత అయిందండి మీకు? మాకు వచ్చేసి ఎకరానికి కాదు సార్, 2.5కి వచ్చి వాన వల్ల డబుల్ పెట్టుబడి అయింది. డబుల్ అయింది. ఓకే. అదే కనుక మామూలుగా అయితే ఒక 4-5లో అయిపోయేది. అంటే ఎక్కువ మీరు బ్రాండెడ్ మందులు మాత్రమే పిచ్చికాటు చేస్తారు? కంపెనీ మందులే కొడతాను. అది ఎరువులు కానీ గట్టికేస్తారు మీరు? ఎన్ని రోజులకు ఒకసారి ఇస్తారు ఎరువులు మీరు? ఇప్పుడు 15 రోజులకు ఒకసారి వేస్తాం. 15 రోజులకు ఒకసారి ఇస్తారు. ఎందుకంటే కాయ ఉంది కాబట్టి ఎమ్మటెమ్మటే బెట్టకొస్తుంది. అదే మామూలుగా కాపు మీద ఉన్నప్పుడైతే 20 రోజులకి 25 రోజులకి అట్టేసి. సో మొత్తానికి అయితే ఈ విత్తనం ఎలా అనిపించిందండి మీకు? ఇది వేసుకోవచ్చు. విత్తనం బాగుంది. సో ఇదండి ఈ రోజు మనకు రైతన్న చేసిన దాన్ని బట్టి ఈసారి పెట్టుబడి డబుల్ అయినా కూడా పంట పండించడం జరిగింది. సో ఈ విత్తనం రైతు కష్టం బాగుంది, ఇక్కడ విత్తనం బాగుంది కాబట్టి ఇంతవరకు దిగుబడి రావడానికి ముఖ్య కారణం అని చెప్పొచ్చు. ఇది ఈ రోజు సమాచారం అండి.